కాంగ్రెస్ పాలన రాష్ట్రంలోని రైతుల పాలిట శాపంగా మారుతోంది. రైతులకు వరం లాంటి రైతు బంధు పథకానికి కొర్రీలు పెట్టే యోచన చేస్తోంది. పంట పెట్టుబడి కోసం ఉద్దేశించిన ఈ పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సాయాన్ని రాష్ట్రంలోని రైతులందరికీ అందించింది. ఎలాంటి పరిమితి లేకుండానే అన్ని వర్గాల రైతులందరికీ పంపిణీ చేసింది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం రైతు భరోసా పేరిట ఆ సాయాన్ని పరిమితం చేసింది. 5 ఎకరాలు లేదా 10 ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించనుంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 5 ఎకరాలకే రైతు బంధు సాయాన్ని పరిమితం చేసే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలకు కూడా రైతు భరోసా ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది 2 సీజన్లు కలిపి 1,52,00,000 ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేసింది. సుమారు 68,99,000 మంది రైతులకు ఏటా సుమారు 15,250 కోట్ల రూపాయలు అందజేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా కింద ఎకరాకు ఏటా 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 1,52,00,000 ఎకరాలకు 22,800 కోట్లు కావాలి. అలా కాకుండా 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులనే పరిగణలోకి తీసుకుంటే 62,34,000 మంది రైతులు మాత్రమే లబ్ధి పొందుతారు. అంటే ఇప్పుడున్న మొత్తం లబ్ధిదారుల్లో 90.36% రైతులకే రైతు భరోసా లభిస్తుంది. దీంతో 7,800 కోట్ల రూపాయలు ఆదాయం చేసుకోవచ్చని రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోంది. మరోవైపు రైతు బంధు సాయంపై పరిమితి విధింపు గురించి మంత్రి శ్రీధర్ బాబు కూడా స్పందించారు. బోధన్లోని నిజాం షుగర్స్ ను సందర్శించిన ఆయన ఎన్ని ఎకరాలున్నా ఓ పరిమితి విధించే అవకాశం ఉన్నదన్నారు. పంట పండించకపోతే అసలు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన తేల్చి చెప్పారు. రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధిస్తూ మరికొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా అమల్లోకి రానుంది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై రైతన్నలు గరంగరం అవుతున్నారు. కేసీఆర్ పెట్టిన నిబంధనలను తొలగించి తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.